పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కొంత మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన అంశాలను మాత్రమే నేను ఈరోజు ప్రస్తావిస్తాను. నెంబర్ 1 ఏంటంటే, ఈ మధ్య ప్రకృతి వైపరీత్యం వలన లింగాల మండలంలో ఉండే అరటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం. అన్యాయం జరిగిన వెంటనే హార్టికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ, మా ముఖ్యమంత్రి, అలాగే దాని శాఖకు సంబంధించిన మా అచ్చెన్నాయుడు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేసి పోయి మీరు ఏమేమి నష్టం జరిగిందో అంచనా వేయండి అని చెప్పి అప్పటికే హెక్టార్కు 35,000 రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత రీప్లాంటేషన్ కూడా మళ్ళీ ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచుకునే దానికి కూడా మళ్ళీ 75,000 రూపాయలు ఇస్తాము. ఇదంతా కూడా జరిగింది. అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తమ సొంత నిధులతో హెక్టార్కి 20,000 అంటూ, అంటే ఎకరాకు నాకు తెలిసి మ్యాక్సిమం 8,000 అంటే 8,000 రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి మేము ఇస్తామని చెప్పి, అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ 650 రూపాయలు, అంటే 650 ఎకరాలు, అంటే దాదాపు 1,30,00,000 మేము సొంత నిధుల నుంచి ఇస్తాము. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇస్తుందో లేదో తెలియదు, ప్రభుత్వం ఇవ్వలేదు అన్నట్టు ఆయన కామెంట్ చేయడం జరిగింది. నేను కూడా ఈ మధ్య ఒక 3-4 రోజుల నుంచి పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉండా, ఎవరో రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ అయినాడు. ఆయన లిక్కర్ కుంభకోణంలో డైరెక్ట్గా జగన్కే వాటా ఇచ్చినాడు. తర్వాత అది కూడా ఇట్లా నెలకు 50 కోట్ల చొప్పునంట. నెలకు 50 కోట్లు అంటే సంవత్సరానికి 600 కోట్లు, 5 ఏళ్లకు 3,000 కోట్లు ఇట్లా ఇచ్చినాడని ప్రచారం జరుగుతూ ఉంటే, నేను కూడా ఇది వాస్తవమా ఏమా, ఇదంతా జరుగుతుంది అనుకునేప్పుడు, ఇది చూసినప్పుడు 100% అని నేను కూడా డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను కొట్టేసిన డబ్బు 3,000 కోట్లు. 3,000 కోట్ల నుంచి 1,30,00,000 అంటే అది ఉదారంగా ఎవరికైనా ఇచ్చే పరిస్థితి. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది ఇక్కడ ఇంతవరకు అదే ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వచ్చిందంటే, 2017లో ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఇదే తీవ్రమైన అపార నష్టం వచ్చేసి నల్లపురెడ్డిపల్లె గ్రామంలో జరిగింది. నల్లపురెడ్డిపల్లెలో అక్కడికి వచ్చి ఆయన ఇది మనం సొంత వ్యక్తులతో మనం చేసేది కాదు అని 50,000 ఇవ్వాలా అని ఆయనే చెప్పినాడు. తర్వాత సొంత నిధులతో ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయనే చెప్పడం జరిగింది. అంటే ఈరోజు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేదు, ఈరోజు సొంత నిధులతో ఇస్తాడంటే 90,000 నుంచి 30,000 ఆయన మెజార్టీ తగ్గేటప్పటికీ ఆయనలో ఒక భయం అనేది స్టార్ట్ అయ్యి, పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా నాకు ఎదురు తిరుగుతుంది అనేటువంటి ఒక భయము. తర్వాత ముఖ్యమంత్రి అయినాక విపరీతంగా ఆయనకు ధనం రావడము, ఇట్లా ఓన్లీ లిక్కర్లోనే 3,000 కోట్లు రావడంతో 1,30,00,000 ఏదేమైనప్పటికీ రైతులకు ఇచ్చినాడు. దాని అయితే స్వాగతిస్తాం. కానీ ఒక్కసారి మీరు లింగాల మండలం చరిత్ర కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు 4,000 ఓట్లతో ఆయన మైనస్లో ఉన్నప్పుడు లాస్ట్లో లింగాల మండలంలోని బూతులు ఎంచినప్పుడే ఆ 4,000 కవర్ అయ్యి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. 1978 నుంచి మీకు ప్రతి బూతు, ప్రతి ఎలక్షన్ కూడా మన దగ్గర డేటా ఉంది, కావాలంటే చూసుకోండి. ప్రతి టైం కూడా లింగాల మండలం మీకు 8 నుంచి 10,000, 12,000 మెజార్టీ వస్తుంది. అలాంటి మెజార్టీ ఇచ్చి మీ రాజకీయ పరిస్థితి ఇంత ఉన్నత స్థితికి కారణమైన వాళ్లకు మీరు ఇచ్చేది ఎకరాకి 8,000 ఇస్తూ, దానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చారంట. 8,000 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. మీరు కొట్టేసిన డబ్బులు కనీసం 50% ఇచ్చినా కూడా మీరు లింగాల మండల అరటి రైతులు కావచ్చు, లింగాల మండల ఓటర్ల రుణం కూడా మీరు తీర్చుకో. ఈరోజు మీకు 30,000 తగ్గాలకు ఆకాశం నుండి భూమి మీదకి దిగొచ్చి, ఆ తర్వాత ఈరోజు ప్రజలను మచ్చిక చేసుకుందామని ఎకరాకి 8,000 ఇస్తాం. మా ప్రభుత్వం మేము మీరు ఎకరాకి ఇప్పుడుండే ప్రభుత్వం హెక్టార్కి 35,000 చొప్పున ఇస్తామని చెప్పింది. దానికి తోడు ఇన్సూరెన్స్ కూడా వచ్చేదానికి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఏదైనా బీమా పథకం, వాతావరణ బీమా వచ్చి వాతావరణాన్ని అనుసరించి బీమా పథకాలు ఇక్కడంతా డిజైన్ చేసి ఉన్నాయి. ఆ రోజు అక్కడ ఏదైతే గాలి వాన ఎన్ని వచ్చినాయో అవి ఇంత విండ్ వచ్చింది ఇంత అని చెప్పే సెంటర్స్ 14 కిలోమీటర్స్కి ఒకటి ఉంది. ఆ రోజు ఇప్పుడు మనమే చూస్తున్నాం, మన ఊర్లో గాలి వస్తే పక్క ఊర్లో గాలి రాదు, మన ఊర్లో వాన పడితే పక్క ఊర్లో కూడా వాన పడకుండా వస్తాం. అలా దురదృష్టకరం శాతం అది ఆ రోజు ఆ పరిస్థితిలో ఎంత విండ్ అయితే వచ్చిందో అంత విండ్ అది చూపిలేకపోయింది.
దాన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు మేము అంత స్పీడ్లో విండు రాలేదని, కానీ మేము కానీ మా ప్రభుత్వం తరపున మా కలెక్టర్ కానీ అందరూ కూడా ఇంత విండు స్పీడ్ రాకపోతే ఈ రకంగా అరటి గోళలు చెట్లు ఎట్లా పడిపోతాయి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలా అని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒక రకంగా ఒత్తిడి తెచ్చి అప్పుడు ఇన్సూరెన్స్ ఏదన్నా వస్తే వాళ్ళకి ఎకరాకి ₹1,00,000 వస్తే కొంతలో కొంత రికవర్ అవుతారు. వాటి మీద దృష్టి పెట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర కూర్చొని అందరం ధర్నా చేసి రైతులకు ఇప్పిద్దాం, కానీ ఏదో మీరు కొట్టేసిన డబ్బులో మీరు కాజేసిన డబ్బులోంచి 8,000 ఇచ్చి మేమేదో పెద్ద మత్కారం చేశామని చెప్పడం చాలా దౌర్భాగ్యం. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా లింగాల ప్రజలు ఈ అరటి రైతుల రుణం అనేది మీరు తీర్చుకోలేరు. రెండోది వచ్చేసి ఆయన మాట్లాడుతూ ఇక్కడ బాపనపల్లి దగ్గర ఒకటి అరటి ఇంటిగ్రేటెడ్ అది పెట్టాము, అది కూడా నిరుపయోగంగా ఉంది, దాన్ని కూడా చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు అది అసంపూర్తిగా మీరు కట్టినారు, అది ఫుల్ ఫ్లెడ్జ్లో కట్టలే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికి మేము దాన్ని ఎవరన్నా ఉపయోగించుకోండి అని యూజర్ ఏజెన్సీని 2 సార్లు ఇప్పటికి టెండర్ పిలిచాం. ఇప్పుడు మళ్ళీ 3వసారి టెండర్ పిలిచాం. రేపు నెల 12వ తేదీ లాస్ట్ డేటు. ఏ కంపెనీ అయినా ఎవరైనా వచ్చి దాన్ని వినియోగించండి, మా రైతులకు ఏదన్నా హెల్ప్ చేయండి అని. మీకు ఇంత పలుకుబడి ఉంది, మీరు మాజీ ముఖ్యమంత్రులు, నువ్వు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు, నీకు తెలిసిన ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి పెట్టు, అది ఉపయోగం ఉంటుంది కదా. ఈ పనులు చేయకుండా మేము కట్టినేటన్ని నిరుపయోగం చేశాము, అది చేశామని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, అలాంటి ఆయన పేరును ఇప్పుడు మెడికల్ కాలేజీకి తీసేసినారని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక కూడా చూసి ఆలోచించుకోవాలి. రామారావు అనే వ్యక్తి ఒక కారణజన్ముడు. తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి తీసేసింది ఎవరయ్యా? ఆ మాత్రమన్నా ఇంగిత జ్ఞానం లేదా? తర్వాత నువ్వు అన్నని చెప్పుకుంటే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే కదా. ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు దాని గతంలో మనమే చేసినామని మాట్లాడుకోవాలా. నువ్వు ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ రోజు? ముందు దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళే సెట్ చేసినారట జగన్మోహన్ రెడ్డి. లాస్ట్లో ట్యాంక్ నుంచి ట్యాప్కి ఇచ్చే కనెక్షన్ మేము చేసి అది గొప్పలు చెప్పుకుంటామని చెప్తాడు. ఏదన్నా ఉంటే బుద్ధి ఉండాలా. గత 5 సంవత్సరాల్లో మీరు కూడా చూడండి, ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్డు పగలగొట్టి సందులంతా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా. వాళ్ళకు బిల్లు లేక పనులు నిలబడి చాప చుట్టేసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను రమ్మని అది పనులు మీరు చేయాలయా, మాకు సమస్యగా ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, 2 ముఖ్యమంత్రులు పనిచేసి కూడా పులివెందులలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఎటువంటి బస్సులో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెడితే వాళ్ళు ఈ రేట్లు మాకు గిట్టవు, పాత రేట్లు అంటే ప్రైస్ ఎక్సలేషన్ అప్పటికప్పుడు ఇచ్చి 160 కోట్లు వాళ్ళకి బిల్లు చెల్లిస్తే అప్పుడు ఈ వాటర్ స్కీమ్ అంతా వచ్చింది. ఇంకా ఆయనకు సరిగా అవగాహన లేదు. జలజీవన్ అనేది మున్సిపాలిటీకి సంబంధం లేని ఇష్యూ. మేము మున్సిపాలిటీకే కావాలని ఫస్ట్ మున్సిపాలిటీకి దాన్ని అనుసంధానం చేసినాం. అదంతా మేము తెలుగుదేశం పార్టీ వచ్చినాక చేసినాం. ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా పైన ట్యాంక్ అంతా కట్ చేసి నీళ్ళు వచ్చి కింద ట్యాప్కు తిప్పినట్టు చెప్పి మేము ఏదో ప్రచారం చేసుకుంటామన్నమాట. సిగ్గు లేదా? 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం నీకు పులివెందుల మున్సిపాలిటీలో వచ్చి అది తెలుగుదేశం ప్రభుత్వం సెటరైట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన తర్వాత విషయమే లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. లాస్ట్లో పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు. పోలీసులంతా వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించేదానికే డ్రెస్సులు వేసుకొని ఉన్నారంట. వాళ్ళను వాడకుండా మేమంతా వాడుకుంటా అన్నట్టు మాట్లాడినాడు. ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పినాం, అదే మీ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవడైతే లోపల ఉన్నాడో పిఎస్ఆర్ ఆంజనేయులు, వాళ్ళ శిష్యుడైనటువంటి ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసే నరేందర్ రెడ్డి, వాళ్ళిద్దరూ నువ్వు మీ అన్న అశోక్ రెడ్డి సహాయంతో కడప నుంచి వస్తా అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేయాలనే ప్రయత్నం మీరు చేయలేదా? అంటే అట్లా చేయలేదనా నీ బాధ? అంటే మీలాగా పోలీసులను మేము వాడుకోలేదనే నీ బాధ? అంతెందుకు, గుట్ట మీద ఎరికెల్మయ్యేస్ మర్డర్ కేసు ఏ రకంగా మీరు పోలీసులతో వాడుకున్నారు? 2 పిల్లల గొంతు కోసినారు. వాళ్ళల్లో రాజేశ్వర రెడ్డి అప్పట్లోనే సీఎన్ అడ్డ పెట్టుకొని ఏ రకంగా పోలీసులు వాడుకున్నారో నీకు ఇంకా తెలియకుంటే మా మిత్రుడు శంకరెడ్డిని అడుగు పోయి ఆయనైనా చెప్తాడు. అంతెందుకు, నువ్వన్న పోలీసుల గురించి మాట్లాడుతున్నావు. మీ అమ్మను అడ్డు పెట్టుకొని, ఆంధ్ర పోలీసులను అడ్డు పెట్టుకొని, తర్వాత సిబిఐ వాళ్ళ నుంచి నువ్వు కర్నూలు హాస్పిటల్లో ఉండి నువ్వు తప్పించుకోలేదా? నువ్వు ఆ పోలీసు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది. ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు అవినాష్ రెడ్డి గారు గతంలో మేము ఎట్లా చేసినాము, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అని ఆలోచన చేసుకొని మాట్లాడము. సరే, ఇంతెందుకు జరిగిపోయింది. రైతులకు మీరు ఇచ్చినారు,
మేము కూడా మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతిస్తాం. అయితే ఇన్నాళ్ళు మీ రాజకీయ ఎదుగుదలకు పనిచేసి ఈరోజు బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మీకు అంత ఉదార బుద్ధి, నీకు నెలకు 50 కోట్లు, సంవత్సరానికి 600 కోట్లు ఓన్లీ లిక్కర్లోనే 5 ఏళ్లకు 3,000 కోట్లు సంపాదించావు. వాళ్ళ బిల్లులు కూడా ఈరోజు అరటి రైతులకు ఇచ్చినట్టు వాళ్ళు నీకోసం పనిచేశారు, తర్వాత నీకోసం ఇచ్చేసినారు కదా. అలాంటి వాళ్ళకు కూడా బిల్లులు ఇంకా అందరి తరఫున కూడా అలాంటి వాళ్ళకు బిల్లులు ఇకపోగా ఎలక్షన్కు కౌంటింగ్ మధ్యలో పులివెందుల హాస్పిటల్ అతను 10% కమిషన్ ఇచ్చాడని అతనికి 100 కోట్లు బిల్లు ఇచ్చినారు. నీ కార్యకర్తలు నీకోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళ డబ్బునంతా మీరు పనంగా పెట్టి మేమేదో మాకు ఇక్కడ కార్యకర్తలు ప్రజలు ఓటర్లు అంటే ప్రేమ ఉన్నట్టు నటించడం కాదు. మీకు చేతనైతే మీకు 3,000 కోట్లు ఓన్లీ లిక్కర్లోనే దెబ్బేసినారు. ఆ డబ్బులోంచి తీసి కార్యకర్తలకు కూడా వేయండి. ఇది స్వాగతించినట్టే వాళ్ళని స్వాగతించి తర్వాత వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని అవినాష్ రెడ్డికి లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే ఇందాక పోలీసుల గురించి మాట్లాడినాడు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఫ్లెక్సీలు ఎవరు కట్టినారో మీకు తెలుసు. మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టింది వాస్తవమా కాదా? వాళ్ళు ఏదైనా ఉంటుంది కదా, వేలంగిని మాత అక్కడ పోయి ప్రమాణం చేయమని మేము మా దగ్గర వచ్చి చేస్తాం. 100% మట్కా డబ్బులతోనే 5 ఏళ్ళు ఫ్లెక్సీలు కట్టినారు. మేము డే 1 నుంచి ఇక్కడ చెప్తాను, మీకు ఫ్రీడమ్ ఇచ్చా. ఎవరైనా కానీ జూదం ఏడాన్ని ఉంటా అంటే మీరు కూడా వీడియో రికార్డు తీసి పోలీసులకి పట్టిస్తాం. జూదం విషయంలో కానీ, మట్కా విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, గుట్కా విషయాల్లో కూటమి ప్రభుత్వం అట్లే ఉంది, మేము కూడా అట్లే ఉన్నాం. మీ సహకారం కూడా ఇవ్వండి. జూదం కానీ, ముఖ్యంగా మట్కా కానీ ఎక్కడ ఉపేక్షించే సమస్య లేదు. నేనైతే డే 1 నుంచి చెప్తాను. ఇప్పుడు సిస్టమ్స్ ఎట్లా వచ్చినాయంటే సెల్లులో పెట్టుకొని నెంబర్ వేసి ఫోన్పే కొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. కాబట్టి పోలీసులు ఏమన్నా కొంత కంట్రోల్ చేయడంలో 5-10% ఏమన్నా ఎక్కడన్నా జరుగుతుందేమో దొంగగా. కానీ మేమైతే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులకు ఇచ్చాం. నాకు తెలిసి అయితే మీకు ఏదన్నా తెలిసింటే మీరు చెప్పండి, మేము కూడా మీ ద్వారా పోలీసులకు చెప్పించాము. తర్వాత మళ్ళీ రీప్లాంటేషను, మొక్కలు మళ్ళీ పెంచుకోవడము, దాంట్లో మొక్కలు ఫ్రీగా వేయడం, అదంతా కూడా దాదాపు 75,000 రూపాయలు వస్తుంది. తర్వాత వచ్చేసి మెయిన్ ఆ రోజు తీవ్రమైన అపారమైన ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఒక ఇన్సూరెన్స్ వస్తే తప్ప అది ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా ఆ రైతుకు ఫుల్ ఫ్లెడ్జ్లో న్యాయం జరగదు. ఇన్సూరెన్స్ అనేది వస్తేనే, ఇన్సూరెన్స్ వచ్చేదానికి మేము కలెక్టర్ గారు కూడా రిపోర్ట్స్ పంపించారు. తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైనా ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చినప్పుడు మాత్రమే రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. మేము దాని వైపు ప్రయత్నం చేస్తామంటే వీళ్ళు ఎకరాకి 8,000 ఇచ్చి చేతులు దులుపుకొని ప్రభుత్వం పనిచేయలేదంటారు. ఇది చాలా దారుణమైన విషయం.